సో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె గురించి కూడా కామెంట్ చేయాలి అని సుజాత గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అంటే మనం ఈ ఈ ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఇంతకుముందు కూడా చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ గడ్డ అనేది ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి గడ్డ. ఆనాడే చాకలి ఐలమ్మ దొరల పెత్తంతరానికి వ్యతిరేకంగా ఆమె కొట్లాడి కొట్లాడినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ. సో ఆమె ఎవరు అంటే ఒక చాకలి కులానికి సంబంధించినటువంటి, అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక స్త్రీ. ఆనాడు ఉన్నటువంటి వివక్షల అన్నీ కూడా ఉంటాయి. ఆడు పురుషాధిక్యత సమాజంలో ఆనాడు పురుషాధిక్యత చాలా విపరీతంగా ఉండే, అసలు లేడీస్ ఎక్కడ బయటకు కూడా రాకపోయేది. అందులో భాగంగా బడుగు బలహీనకు సంబంధించినటువంటి స్త్రీలు కేవలం కూలి పనికి పోయి ఆ కూలి డబ్బుల ద్వారా వచ్చేటువంటి ఆ పైసలతోటి కుటుంబం గడుపుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఆనాడు ఆ దొరల పెత్తందారి తరం ఏ విధంగా ఉండేదో అందరికీ కూడా తెలుసు. చాలా కర్కశంగా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భూములను తీసుకొని వాళ్ళతోటి కూలి పని చేయించుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఏ విధంగా కర్కశంగా వ్యవహరించే వాళ్ళు చాలా రకాల సంఘటనలు మనం ఆల్రెడీ మన ముందున్నాయి. సో అందులో భాగంగానే చాకలి ఐలమ్మ ఆనాడు ఈ దొరల పెత్తందారి తనానికి వ్యతిరేకంగా పోరాడి ఈ తెలంగాణ సమాజానికి కావచ్చు, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక ఆదర్శ మహిళగా నిలిచినటువంటి గొప్ప మానవతావాదిగా మనమైతే చెప్పొచ్చు. సో ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆమె స్ఫూర్తితోటి కూడా ఇటు సమాజం వైపు నడవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో ఆమె వర్ధంతి సందర్భంగా కాళోజీ టీవీ ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ ఉంది.